నాగచైతన్య శోభితా తులిపాల వివాహం మొన్నటి రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపంలో చేయి శోభితా మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇక ఈ వివాహ వేడుకకు కొంతమంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. చిరంజీవి, సుహాసిని, మణిరత్నం, నాని, కార్తీ, దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇక చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. 2 ఏళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ వర్గాల అంగీకారంతో మొన్నటి రోజున పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక కొత్త జంటను సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆశీర్వదించారు. కొడుకు పెళ్లి ఘనంగా జరగడంతో అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు. తాజాగా నాగార్జున మీడియాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు. చైతన్య శోభిత పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ కొడుకు పెళ్లికి సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోతుంది. మీడియా సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మమ్మల్ని అర్థం చేసుకొని మా ఈ అందమైన క్షణాన్ని మేము మరింత మధురంగా జరుపుకోవడానికి మాకు స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆలోచనలు మరియు మాపై మీరు చూపించిన గౌరవం, మీరు తెలిపిన శుభాకాంక్షలు మా ఆనందాన్ని మరింత పెంచాయి. మా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు నిజంగా ఈ సందర్భాన్ని మరువలేనిదిగా చేశాయి. నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు, మీరు అందరూ మాతో పంచుకున్న ప్రేమ, అభిమానం, మద్దతు కారణంగానే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది. మీరు మాపై కురిపించిన లెక్కలేని ఆశీర్వాదాలకు అక్కినేని కుటుంబం హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది అంటూ రాసుకొచ్చారు నాగార్జున. నిజం చెప్పాలంటే నాగ్ మొదటి నుంచి తన 2 కొడుకుల భవిష్యత్ గురించి ఎంతో మదన పడుతూ వచ్చారు. ఇక ఈ పెళ్లితో నాగార్జునకు కొంతవరకు ఉపశమనం దక్కిందనే చెప్పాలి. ఈ ఏడాది అక్కినేని కుటుంబంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. చేయి సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, కేటీఆర్ వద్దకు సమంతను పంపడానికి నాగార్జున ప్రయత్నించాడని, అది నచ్చక శామ్ విడాకులు తీసుకుందని మాట్లాడారు. ఇక ఈ వివాదంపై నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. అక్కినేని కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తప్పు తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా కూడా తమ పరువుకు భంగం కలిగించినందుకు కొండా సురేఖపై అక్కినేని కుటుంబం లీగల్గా కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. త్వరలోనే ఈ కేసుపై ఒక తీర్పుని ఇవ్వనుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.